ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పూర్వం ఎక్కువగా మట్టి కుండలనే ఉపయోగించేవాళ్ళంట ఫ్రెండ్స్. చూడండి, మా చిన్న టమాటాలు కూరలో వినియోగించడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గుమ్మడికు ఆకులు వండాలని ఇంటి దగ్గర ఉన్న గుమ్మడాకులు అయితే తీస్తున్నాం. చూడండి, నేతాకులు అయితే తీసుకోవాలి మనం ముందుగా. మా అమ్మ అయితే తీస్తుంది. ఇంటి దగ్గరలోనే ఉండడం వల్ల మేమైతే చాలా సులువుగా బయటికి వెళ్ళకుండా తీయడం జరిగింది. చూపించమ్మా అది. ఇదిగోండి చూడండి, పెట్టే చూడండి. ఇదిగో ఇన్ని ఆకులు తీసాం. ఇంట్లో నలుగురే ఉంటాం కాబట్టి సరిపోద్ది మాకైతే ఇవి. మా అమ్మ అయితే ఇంకా సాలదన్నట్టు తీస్తూనే ఉంది. క్లైమేట్ అయితే భయంకరంగా ఉంది. ఇంకా మంచి అయితే తీయలేదు. 8 అవుతున్నప్పటికి. చూడండి, టమాటా చెట్లు కూడా వేసాం. చాలా చిన్నవిగా ఉన్నాయి టమాటాలు. అదిగా అక్కడ కూడా ఉంది. నేతగా ఉన్నవి మాత్రమే తీసుకుని వండుకోవాలి. ఇది అక్టోబర్ నవంబర్ నెలలో అయితే చాలా విస్తృతంగా దొరుకుతాయి. అప్పుడు గుమ్మడికాయలు కూడా ఉంటాయి, చిన్న చిన్న. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. ఎండ వల్ల వాడిపోయే అవకాశం ఉంటాయి. ఇవి చెట్లు అయితే ఎండిపోయాయి మొత్తం. ఇంటి దగ్గర కాబట్టి వాటర్ పోస్తుండడం వల్ల ఇదైతే ఇలా ఉన్నాయి. లేకపోతే ఇది ఈ టైంలో దొరకదు. జనవరి వచ్చిందంటే మొత్తం దొడ్లో ఉన్నవన్నీ ఎండిపోతాయి. చూడండి, పూలు కూడా పూస్తున్నాయి. అవి పూలు చూపించాను. పూలు అవి గుమ్మడికాయ అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. అవుతుందా అది గుమ్మడికాయ? వాటర్ పోస్తుంటే అయితే అవుతుంది అంట గుమ్మడికాయలు. దాంతో పాటు ఇదేం పూలమ్మ ఇది? ఇది కనకంబురాలు కూడా మా పెరట్లో ఉన్నాయి. కనకంబురలు, ఇంకా మామిడి చెట్లు ఏవేవో నాటేస్తున్నారు. మల్లెపూలు చెట్లు, గులాబీ అవంతా నాటేస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో చాలా అందంగా కనిపిస్తాయి ఇవి. చూడండి, సరిపోద్దామా ఇవి? సరిపోద్ది, నలుగురే కదా. నలుగురికి ఇదైతే సరిపోతుందని ఆపిస్తాం. దీంతో పాటు ఏవైనా కామెంట్ చేయాలంటుంది మా అమ్మ వండడానికి. మొత్తం వండాలి. ఇవంతా బాగుంటుందేమో వండితే. చూడాలి ఒకసారి. పక్కనే గడ్డ ఉండడం వల్ల గడ్డకైతే కడగడానికి వచ్చాం. పక్కనే మా ఇంటి పక్కనే చిన్న ఊట నీరు ఊట ఉంది. మా అమ్మ అయితే అన్నీ కడుగుతుంది. కడిగేసి ఒకేసారి అది తీసేస్తావమ్మా ఈ నెల. ఇంటికెళ్ళి ఈ నెల తీద్దామంటుంది. కడగడం అయితే కడగేస్తుంది మొత్తం. ఇప్పుడు కడిగిన దాంట్లో ఇదిగో ఈ పల్లెరంలో పెడుతుంది. పెట్టేసిన తర్వాత ఇంటికి తీసుకొస్తుందంట. నేను ఇందాక కడిగేసాం కదా ఫ్రెండ్స్ గుమ్మడి ఆకుల్ని. అవి మా అమ్మ అయితే ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఈ నెల తీస్తుంది. ఈ నెల తీసి పక్కన పెట్టుకుంటుంది. ఆ పక్కన పెట్టుకున్న దాన్ని కత్తితో తరుగుతాయి తర్వాత. ఈ నెల తీసే విధానం చూడండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఇటు చూపిస్తామది. అదిగోండి, 1 by 1 తీసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మనకు అడ్డు తగలకుండా ఉంటాయి. అది చూడండి, చిన్న చిన్న పింజలు, చిన్న చిన్న గుమ్మడి పింజలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇందాక తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ గుమ్మడి ఆకులు. అవి ఇలా తరుక్కోవాలి నున్నగా. ఇలా తరిగేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, లేకపోతే మన చేతి అయితే తెగిపోయే అవకాశం ఉంటుంది. మా అన్నయ్య అయితే ఏటర్ విడ్లా మాట్లాడుతున్నాడు అన్నట్టు చూస్తున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. చూడండి, చాలా నిదానంగా తరగాలి, లేకపోతే మన చేతి కట్ అయిపోతుంది. దీంతో పాటు ఏట కలుపుతావమ్మా దీనికి? ఇది
దాంతోపాటు ఒలిసి పెట్టుకున్న జొట్ట పిక్కలు అయితే కలుపుతుంది. కూర అయితే అద్భుతంగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. వండేటప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. పచ్చిమిర్చి అమ్మ ఏటేటి కలిపితే దీనికి టేస్ట్ వస్తుంది? పచ్చిమిర్చి, టమాటా, జొట్ట కందులు. వేరే దాంతో కాంబినేషన్కి బాగానే ఉంటుంది అది. అంతా కలిపి వండితే సూపర్ ఉంటుంది. స్పైస్ చేసినా బాగా ఉంటుంది, పులిసిద్దా బాగా ఉంటుంది. ఫ్రై చేసినా పులుసుగా పెట్టుకున్నా బాగుంటుందంట ఇది. నేనైతే తిన్నాను కానీ వండేటప్పుడు చూడలేదు. ఇదే కాబట్టి అడుగుతున్నా మా అమ్మకి అయితే అన్ని విషయాలు. వండే విధానం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మా అమ్మ అయితే ముందుగానే తరిగి పెట్టుకుంటుంది ఉల్లిపాయలు, మిర్చి, ఇంకా టమాటాలు అవన్నీ. చూడండి కనిపిస్తున్నాయి కదా చిన్న టమాటాలు, అవి చాలా రుచిగా ఉంటుందంట కూరలో వాడడం వల్ల. మా అమ్మ అయితే అన్ని కలిపెత్తడానికి మట్టి కుండలో అన్నీ ఒకేసారి వేసిస్తుంది. కాస్తంత ఉప్పు, పసుపు, కారం, టమాటాలు, ఇందాక సిద్ధ కొట్టుకున్న ఉల్లిపాయలు, నీరుల్లి, వెల్లుల్లి, పసుపు మనం బాగా తరిగి పెట్టుకున్న గుమ్మడాకులు అయితే మా అమ్మ కుండలో వేస్తుంది. ఆయిల్ కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఒకే దాంట్లోనే ఒకేసారి. కాసంత నీరు వేసుకోవాలి ఫ్రెండ్స్. నీరు వేసి ఉడికించేసుకోవడం మొత్తం ఒకేసారి. కలిపిన దాన్ని కుండలో పెట్టి మూత అయితే వేస్తాం. ఫైనల్లీ ఇదిగో అగ్గిపొయ్యిలకైతే తెచ్చేస్తాం. గ్యాస్ని ఉపయోగించడానికి అంతగా ఇష్టపడారు ఫ్రెండ్స్ మా గిరిజనులు. ఎక్కువగా కట్టెల పైన ఉపయోగిస్తారు. డబ్బు ఉన్నప్పటికీ గ్యాస్ని అయితే ఉపయోగించడానికి ఇష్టపడరు. కట్టెల పైన అయితే చాలా సులువుగా ఉంటుందని కొంతమందికి అయితే గ్యాస్ ఉపయోగించడం తెలియకపోవడం వల్ల గ్యాస్ని అయితే ఉపయోగించరు. దీంట్లో వండడం వల్ల టేస్ట్ వస్తుందని ఎక్కువగా నమ్ముతారు మా గిరిజనులు అయితే. అందువల్ల ఈ కట్టెల పైన ఎక్కువగా ఉపయోగిస్తారు. పూర్వం ఎక్కువగా మట్టి కుండలనే ఉపయోగించేవాళ్ళంట ఫ్రెండ్స్. చూడండి మా పొయ్యి దగ్గర అయితే చిందరవందరగా మట్టి కుండల్ని పడేస్తున్నారు. దీని ఉపయోగం రాను రాను తగ్గిపోయింది అనుకుంటా. గ్యాస్ రావడం వల్ల ఎక్కువగా మట్టి కుండలను అయితే ఉపయోగించట్లేదు. కట్టెల పొయ్యిలో అయితే మట్టి కుండల్ని విస్తృతంగా ఉపయోగించుకోవచ్చు. మనం ఇంట్లో మనం మట్టి పొయ్యిని తయారు చేసుకోలేం కాబట్టి లోపల గచ్చు వల్ల అది పగిలిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఒక చిన్న షెడ్ని అయితే మేమైతే తయారు చేసుకున్నాం. ఈ మట్టి కుండలలో ప్రత్యేకించి వండడం కోసమే చిన్న షెడ్ని అయితే తయారు చేసుకున్నాం. దీంట్లోనే పొయ్యిలో వండాల్సి వస్తే, కట్టెల పొయ్యిలో వండాల్సి వస్తే దీంట్లోనే వండుకుంటాం మేమైతే. ఫైనల్లీ గుమ్మడి ఆకుల కూర వంట అయితే అయిపోయింది. అమ్మమ్మ ఇంత ఇబ్బంది. చూడండి ఓకే అయిపోయింది. రుచి ఎలా ఉంటుందో చూడాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఫైనల్లీ అంతా రెడీ చేస్తాం, తిందాం ఎలా ఉంటుందో. కొత్తగా ఏడైంది ఈరోజు ఒక కూర మాత్రమే, డైలీ రొటీన్గా ఇలానే ఉంటుంది. కొత్తగా రుచి చూద్దాం ఎలా ఉంటుందో. కూర అయితే అదిరిపోయింది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా గుమ్మడాకుల కూర తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గుమ్మడాకుల కూర పచ్చడితో కాంబినేషన్ బాగుంది. పచ్చడి నంచుకోవడానికి అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా. కొత్తగా కాదు కానీ చాలా టేస్ట్ అనిపిస్తుంది పొయ్యిలో వండడం వల్ల. ఏటో మీకు ఈ గుమ్మడి ఆకుల కూర గురించి తెలుసున్నా, గుమ్మడి కూర ఎప్పుడైనా తినున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా వండుకుంటారో కూడా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తిననోడు కూడా తినేస్తాడు ఫ్రెండ్స్ ఈ కూరతో, అంత అద్భుతంగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఇంటి టమాటాలు వాడడం వల్ల ఇంకా రుచి వచ్చింది. చిన్న చిన్న టమాటాలు వాడాం కదా ఫ్రెండ్స్, దానివల్ల ఇంకా రుచి వచ్చింది, బాగుంది. వేడివేడిగా కంటే చల్లనైనప్పుడు తింటేనే బాగా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే వండి కొద్దిసేపు ఆగిన తర్వాత చల్లబడిన తర్వాత తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.